Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. ధైర్యవంతులు మాత్రమే వచ్చే స్థలం అన్నావు కదా, ఇదేమన్నా ఫారెస్టా? ఇక్కడ పులి సింహాలు ఏమైనా ఉంటాయా? ముందు బోర్డు చూడు. అది చూస్తే భయంతో చెమటలు పడతాయా? ఈ విషయం ముందే తెలుసుంటే అసలు వచ్చిండేవాడే కదే. ఎలా మేనేజ్ చేయాలా? వస్తున్నా. నేను వదిలిపెట్టను. చాలా ధైర్యంగా చూస్తూ నిలబడ్డా. ఎంత ధైర్యం నీకు! అందుకే నేను నిన్ను తీసుకొచ్చా. అవును, రా వెళ్దాం. ఏంటిది? దెయ్యాలతో డాన్స్ కూడా చేస్తున్నావు? ఎంత ధైర్యవంతుడు నువ్వు. మా అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటుంది. మీరే నా ఛానల్ నుండి వచ్చింది? అవును. స్వామీజీ పైన ఉన్నారు, రండి. రాఘవరా, స్వామీజీ అంటుందేంటి? అక్కడ ఎంత పెద్ద దయ్యాలు ఉన్నాయో అంటూ ఎలాగైనా ఎస్కేప్ కావాలి ఇక్కడ నుంచి. రాఘవ, నేను స్వామీజీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తావా? లేకపోతే కిందకెళ్ళి వెయిట్ చేసినా ఓకే. లేదంటే నువ్వు వెహికల్లో వెయిట్ చేయి. నీకేమైనా బుద్ధుందా లేదా? నా పాటికి నేనుంటే నన్ను తీసుకొచ్చి ఈ దెయ్యాలకు ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు వెయిట్ చేయమంటావా? నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా, దెయ్యాలతో డాన్స్ కూడా చేసా. వెళ్ళు, డాన్స్ చేయి. డాన్స్ చెయ్యాలా? ఇదేంటి, తను నాతో ఆడుకుంటుందా లేక నన్ను టెస్ట్ చేస్తోందా? ఈ అమ్మాయిలు అస్సలు నమ్మలేవు. అటు ఇటు కాకుండా ఇరుక్కున్నారే. చుట్టూ దయ్యాలున్నాయి. ఎలా ఇప్పుడు ఎస్కేప్ అవ్వడం? ఎస్కేప్! నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటూ ఏం లేదు స్వామీజీ. 2 days నుంచి ఎందుకో సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఈ దెయ్యం భూతం లాంటివి నిజం అంటారా? ఒకవేళ వాటికి సంబంధించిన ఏదైనా వస్తువు మన దగ్గర ఉంటే అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? వస్తాయి. వాటికిష్టమైనటువంటి ఒక చిన్న కర్ర ముక్కున్నా సరే దానికోసమైనా వస్తాయి. నీ బ్యాగ్లో ఒక చిన్న బ్యాగ్ ఉంది. ఏంటి, దాన్ని తీసి నా చేతిలో పెట్టు. దాన్ని త్వరగా తీసి నా చేతిలో పెట్టు. ఇదొక ఆత్మ తాళి. నిన్నిక్కడే ఉంచి నువ్వు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళు. ఏమైంది స్వామీజీ? చెప్పేది నీకే, వెళ్ళు. ఓం భద్రకాళి నమః. కుంకుమ చల్లు. ఓం శాంభవి నమః. సర్వని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతావా? మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని బాధ పెట్టావు కదా. ఆ ఆత్మ వచ్చింది, తాళిపొట్టు తీసుకుని వెళ్ళిపోయింది. ఇక నుంచి నీకు ఎలాంటి సమస్యలు రావమ్మా. వెళ్ళమ్మా. స్వామీజీ తాళిని తనే దాచేసి అబద్ధం చెప్తున్నారా? మీరు చెప్తున్నది నిజమా స్వామీజీ? ఏంటమ్మా, స్వామీజీ మీదే సందేహపడుతున్నారా? కలియుగం శిష్య,
ఇలాంటి వాళ్ళు ఎంత చెప్పినా నమ్మరు. అనుభవిస్తే గాని వీళ్ళకి అర్థం కాదు. అయితే ఇప్పుడు నీకు ఆ తాళి కావాలంటావు. ఈరోజు అమావాస్య, 10 నుండి 12 వరకు రాహుకాలం. నేను చెప్పేది నీకు విచిత్రంగా అనిపించొచ్చు, కానీ నీకా తాళి ఎక్కడ దొరికిందో అక్కడికే వెళ్ళి వెతుకు. ఖచ్చితంగా దొరుకుతుంది. మీకిచ్చిన తాళి అక్కడెలా దొరుకుతుంది? వెళ్ళి చూడు. ఆ తర్వాతే నీకు నా మీద నమ్మకం కలుగుతుంది. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Olga Videos.